ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు సంచలన విషయాలు వెల్లడించారు. 1200 మంది ఫోన్లను ట్యాప్ చేసినట్లు వాంగ్మూలంలో తెలిపారు ప్రణీత్ రావు. రాజకీయ నాయకులు, ప్రతిపక్ష నేతలు, జడ్జిలు, మీడియా పెద్దలు, జర్నలిస్టులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు వెల్లడించారు. 8 ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు సిబ్బందితో టచ్ లో ఉన్నట్లు ప్రణీత్ రావు తెలిపారు. ఎస్ఐబి చీఫ్ ఆదేశాలతో ట్యాపింగ్ చేశామన్నారు. ఆ తర్వాత డేటాను కూడా ఆయన ఆదేశాలతోనే ధ్వంసం చేశామన్నారు ప్రణీత్ రావు. మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, ప్రణీత్ రావు స్టేట్మెంట్ అప్డేట్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో చూసినట్టయితే రోజుకొక కొత్త అంశాలు, సంచలనమైనటువంటి విషయాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇప్పటివరకు చూసినట్టయితే మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసినటువంటి రాధాకిషన్ రావు, అదేవిధంగా అడిషనల్ ఎస్పీలు అయినటువంటి భుజంగరావు, తిరుపతి అన్నలతో పాటుగాను ప్రణీత్ రావు సంబంధించినటువంటి స్టేట్మెంట్లో కూడా పలు సంచలనమైనటువంటి విషయాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. మొత్తం మీద చూసినట్టయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చూసినట్టయితే ప్రతిపక్షాలను వాళ్ళ యొక్క పార్టీలను నిర్వీర్యం చేసే దిశగానే మొత్తం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది నడిచిందని తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి పార్టీలకు ఎవరైతే బిజినెస్ మ్యాన్లు కావచ్చు, ఇతరత్ర సంబంధించినటువంటి విఐపీలు ఎవరైతే ఆర్థిక సహాయం చేస్తున్నారో వారందరినీ కూడా అణిచివేస్తూ ముఖ్యంగా వారిని టార్గెట్గా కొనసాగుతూనే మొత్తం ట్యాపింగ్ టీం అంతా కూడా కలిసి పనిచేసినట్లుగాను ఈ ప్రణీత్ రావు స్టేట్మెంటు ఇవ్వడం ద్వారా కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఆదేశాలతోని, అదేవిధంగా భుజంగరావు, తిరుపతి అన్నలతో పాటుగాను తమకు ఇచ్చినటువంటి టాస్కుల ఆధారంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క సెక్షన్ వైజ్గా వాళ్ళకు ఆ టార్గెట్లను ఇచ్చారు. అదేవిధంగా దీనికి అప్పుడున్నటువంటి ప్రభాకర్ రావు చీఫ్ ఆపరేషన్గా మొత్తం ప్రణీత్ రావును, భుజంగరావుతో పాటుగాను పలువురికి ఇచ్చిన టాస్కులను నెరవేర్చాం. కానీ తనకిచ్చినటువంటి టాస్కులో అప్పటి వరకు మొత్తం 1200 మందికి సంబంధించినటువంటి ఫోన్లను ట్యాప్ చేయడం జరిగిందని తన నేరాంగీకారంలో ఒప్పుకోవడం జరిగింది ప్రణీత్ రావు. అయితే రాజకీయ నాయకులను, అదేవిధంగా జడ్జీలను, విఐపి పర్సన్లతో పాటుగాను జర్నలిస్టులను, ప్రతి ఒక్కరిని అంటే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి పార్టీ నేతలతో పాటుగాను వీళ్ళు జడ్జీలను కూడా వదలలేదు. అదేవిధంగా ఈ అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎవరైతే వ్యతిరేకంగా పనిచేసినా, ప్రజా సంఘాలు పనిచేసినా మొత్తం మీద కూడా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వ్యవహారాలను ఎక్కడికక్కడి అడ్డుకట్ట వేసేందుకు తామంతా ఒక టీమ్గా ఏర్పాటు చేసి పనిచేసినట్లుగా ప్రణీత్ రావు చెప్పడం జరిగింది. అయితే 2023లో మొత్తం ఎలక్షన్ సంబంధించినటువంటి రిజల్ట్లో పూర్తిగా తారుమారైపోయింది. ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కసారిగా పడిపోయిందని తెలిసినటువంటి క్రమంలోనే ఇక ఏం చేయాలి అనే విషయంపైననే మొత్తం తర్జన భర్జన పడ్డాము. అయితే ప్రభుత్వం ఒక్కసారిగా అంటే అటు రిజల్ట్స్ రాకపోవడంతో బీఆర్ఎస్కు రిజల్ట్ రాకపోవడంతో ఇక ప్రభాకర్ రావు ఆదేశాలతోనే అప్పటి వరకు ఉన్నటువంటి ఏదైతే లాగర్లో గారు సర్వర్ సిస్టంలో ఉన్నటువంటి సమాచారాన్ని అంతా కూడా ధ్వంసం చేయాలని ఆదేశించినటువంటి క్రమంలోనే తాను అప్పుడున్నటువంటి బేగంపేటలో ఉన్నటువంటి ఎస్ఐబి ప్రధాన కార్యాలయంలో ఉన్నటువంటి సిస్టంలోనూ ఉన్నటువంటి మొత్తం డేటానంతా ధ్వంసం చేసి ఆ తర్వాత మూసీ నదిలో పారేసినానని కూడా ఆయన ఒప్పుకోవడం జరిగింది. అయితే ఎక్కడైతే పాతకు సంబంధించినటువంటి హార్డ్ డిస్క్లు ఉన్నాయో కంప్యూటర్ సిస్టంలో మొత్తం వాటి స్థానంలో కొత్త వాటిని చేర్చడం జరిగింది. పాత వాటికి సంబంధించిన వాటిని రిప్లేస్ చేయడంలో ఆ కంప్యూటర్లో హార్డ్ డిస్క్లను మాత్రం కొత్తవి పెట్టాం. పాతకు సంబంధించిన సమాచారం అంతా పూర్తిగా అందులో ధ్వంసమైపోయింది. అయితే ఏదైతే ఎస్ఐబి మొదలుపెట్టినప్పటి నుంచి కూడా అందులో ఉన్నటువంటి వామపక్ష తీవ్రవాదులకు సంబంధించినటువంటి సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారం అంతా కూడా పూర్తిగా ధ్వంసమైపోయిందని కూడా తమకు తెలిసి కూడా మొత్తం ఈ వ్యవహారాలన్నింటినీ కూడా పూర్తిగా కాల్చి బూడిద చేసి ఎక్కడికక్కడ ఆనవాళ్ళు లేకుండా, సాక్ష్యాధారాలు మిగలకుండా తాను చేశానని కూడా ఈ కన్ఫెషన్ రిపోర్ట్లో ఒప్పుకోవడం జరిగింది. అయితే ఇదంతా కూడా ప్రభాకర్ రావు ఆదేశించినటువంటి క్రమంలోనే, ఎందుకంటే మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందనుకున్నాము కానీ మొత్తానికి అంచనాలన్నీ కూడా తలకిందులు అవ్వడంతో మొత్తానికి అప్పుడున్నటువంటి డేటా సర్వర్ రూమ్లో ఉన్నటువంటి విషయాలు, ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారాలు, ఎవరెవరిని టార్గెట్ చేశాం, ప్రతిరోజు కూడా మినిమం 30 నుంచి 40 మందికి సంబంధించినటువంటి ఫోన్లను టార్గెట్ చేయడం జరిగింది. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే తాను ఒక టీంకు ఇన్ఛార్జిగా పనిచేశానని ప్రణీత్ రావు ఒప్పుకోవడం జరిగింది. ముఖ్యంగా చూసినట్టయితే ఇందులో చాలా వరకు చర్చనీయమైనటువంటి అంశం ఏంటంటే జడ్జిల ఫోన్లను కూడా వీళ్ళు పూర్తిగా వాళ్ళని ట్యాప్ చేసి వాళ్ళ వ్యక్తిగత సమాచారాన్ని కూడా
వినడం అనేది వారి కదలికలపైన పూర్తిగా నిఘా పెట్టి వారి సమాచారాన్ని సేకరించి అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి చేరవేయడం అనేది జ్యుడిషియరీ వ్యవస్థలో చాలా వరకు చర్చనీయాంశంగా మారుతుందని తెలుస్తుంది. అంతేకాకుండా ఓవైపున ప్రజా సంఘాలను, వామపక్షకు సంబంధించినటువంటి పార్టీలకు సంబంధించిన వ్యవహారాలను, మునుగోడుకు సంబంధించి ఏదైతే బైపోల్ సంబంధించిన వ్యవహారాల్లో అప్పుడున్నటువంటి వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన ప్రధానంగా దృష్టి సారించాం. అదేవిధంగా ప్రజా సంఘాలు ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా అణిచివేసేందుకు వారి ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశామని కూడా చెప్పడం జరిగింది. మొత్తం 1200 మంది సంబంధించిన సమాచారాన్ని సేకరించడం, వారి వ్యక్తిగత సంబంధించిన సమాచారాన్ని అంతా కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి చేరవేయడంలో తన యొక్క పాత్ర కూడా ఉంది. మొత్తానికి ప్రభుత్వం ఏదైతే తమకిచ్చినటువంటి ఏదైతే రోల్ ఉందో, ఏదైతే అధికారం ఉందో వాటన్నిటిని విస్మరించాం. మొత్తానికి తాము చేస్తున్నటువంటి పని కూడా రాజ్యాంగ విరుద్ధమని కూడా తెలిసినప్పటికీ కూడా మొత్తం తమని తాము రక్షించేందుకు గాను అప్పుడున్నటువంటి సమాచారాన్ని అంతా ధ్వంసం చేయడంలో ఒక కుట్రపూరితంగానే జరిగింది అనేది ఇటు ప్రణీత్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో సంచలనమైనటువంటి విషయాలు వెల్లడయ్యాయి. మరోవైపున చూసినట్టయితే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి పార్టీలైనటువంటి బీజేపీ, కాంగ్రెస్ సంబంధించినటువంటి పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలను టార్గెట్ చేసుకొని మొత్తం పార్టీలను పూర్తిగా ఇటు బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలను అన్నింటిని కూడా నిర్వీర్యం చేస్తూ మొత్తం కంటిన్యూగా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఇక పాలన సాగుతుందనే అంచనాలు ఏర్పడ్డాయి. అదేవిధంగా కూడా అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ చెందినటువంటి చీఫ్గా ఉన్నటువంటి అంటే పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఎక్కడ కూడా మనసు నొచ్చుకునే విధంగా ఉండకూడదు. అదేవిధంగా ఏదైనా టాస్క్ ఇస్తే ఒకవేళ అది పూర్తిగా ఫెయిల్యూర్ అయినట్టయితే ఖచ్చితంగా ఆయన చాలా వరకు ఆగ్రహించేవాడు. మొత్తానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి తాము ఎక్కడ కూడా నొచ్చుకోకుండా ఉండేందుకు గాను, అదేవిధంగా మెప్పు పొందేందుకు గాను తామంతా కలిసి పనిచేశామని కూడా తన కన్ఫెషన్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. మొత్తం ఈ అంటే ఈ ఏదైతే ప్రణీత్ రావు కావచ్చు, డిఎస్పీ ఏఎస్పీలుగా ఉన్నటువంటి భుజంగారావు, తిరుపతన్నలు, రాధాకిషన్ రావులు వీళ్ళంతా కూడా కేసీఆర్ హయాంలో కూడా చాలా వరకు వాళ్ళకు ఉన్నటువంటి పదవికి సంబంధించినట్టు వ్యామోహాన్ని కాపాడుకునేందుకు గాను, అదేవిధంగా అప్పుడున్నటువంటి సిస్టమ్ పూర్తిగా ప్రభుత్వంలో ఉన్నటువంటి సిస్టమ్ వాళ్ళకు ఉన్నటువంటి పొజిషన్, అధికారాలను కూడా విస్మరిస్తూ అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగానే పనిచేశామని వీళ్ళందరూ ఇచ్చినటువంటి కన్ఫెషన్ రిపోర్ట్లో పలు సంచలనమైనటువంటి విషయాలు వెల్లడయ్యాయి. ముఖ్యంగా చూసినట్టయితే ఈ జ్యుడిషియరీలో అంటే రాజకీయ నాయకులు కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, ఇతర సంబంధించినటువంటి బిజినెస్ మెన్లు కావచ్చు, వీళ్ళందరిపైన ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది ఒక ఎత్తు అయితే ఇక జడ్జిలకు సంబంధించినటువంటి ఫోన్లనే వాళ్ళ యొక్క ఫోన్లను, వ్యక్తిగత సమాచారాన్ని వినడం అనేది చాలా వరకు జ్యుడిషియరీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి అంశాలను మరి ఇక ప్రజలు కానీ ఈ జ్యుడిషియరీ వ్యవస్థ ఏ విధంగా తీసుకుంటుందనేది మొత్తం మీద ఈ ప్రణీత్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కావచ్చు, నిందితులుగా ఉన్నటువంటి రాధాకిషన్ రావు, తిరుపతన్నలు, భుజంగరావులు మొత్తం ఈ ట్యాపింగ్ వ్యవహారాలలో వాళ్ళంతా కూడా రాజ్యాంగ విరుద్ధంగా పనిచేశారు. అదేవిధంగా అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి మొత్తం సిస్టమ్ అంతా కూడా మార్చివేసి వారికి అనుకూలంగా పనిచేయడంలో వీళ్ళంతా కూడా నిందితులుగా మారారు. మొత్తానికి ఈ రాను కూడా మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ఇక ప్రభాకర్ రావుకు ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసులు సంబంధించి జారీ అయ్యాయి, లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. మరో 4 రోజులలో ఇక ప్రభాకర్ రావు ఇక హైదరాబాద్ రావచ్చనే సమాచారం అందుతుంది. ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టగానే ఆయనను అక్కడ పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి ఆ తర్వాత విచారణ కొనసాగించినట్లయితే ఈ కేసు నుంచి ప్రభాకర్ రావు మరి ఏ రకంగా ఆయన సమాధానాలు చెప్తాడు. మొత్తానికి ఇప్పటివరకు ఆయన హయాంలో పనిచేసినటువంటి పోలీసులంతా కూడా పలు సంచలనమైనటువంటి విషయాలు అందరూ కలిసి కూడా ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు పేరు చెప్పారు. అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ పేరుతోటి కేసీఆర్ ఆదేశాల మేరకే మొత్తం ఈ ట్యాపింగ్ వ్యవహారం నడిచిందని కూడా వీళ్ళందరూ కన్ఫెషన్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది.